ఎప్పుడైతే ప్రతి వారిలోనూ అజ్ఞానం పెరుగుతుందో ఆ సమయమున వారి బుద్ధి అవిద్యను చేరి ప్రాపంచిక విషయములపై మరియు ఐహిక సుఖములపైన ఆసక్తి కలిగి మోహంతో అనుబంధం ఏర్పడి మనస్సులోని ఆలోచనల కదలిక ప్రారంభమవుతుంది. అటువంటి మనస్సుకు చపలత్వం ఎప్పుడైతే కలుగుతుందో ఆ సమయమున ఆ మనస్సు వేగంగా అలసిపోకుండా ఎన్నో యోజనములను క్షణములలో ఎంత దూరమైనా ప్రయాణిస్తూ పంచేంద్రియముల వలన నిగ్రహమును కోల్పోతుంది. అటువంటి మనసుకు పై లక్షణాలు చాలవన్నట్టుగా ఆశ కూడా 100% తోడైతే మానవునికి తాను ఏది అనుభవించినా తృప్తి కలుగకపోగా వాని పంచేంద్రియములపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. దాని కారణంగా అతనిలో క్రోధము, లోభము అనే దుష్ట లక్షణములు కలగడం వలన అతని మనస్సు నానాయాతన పడి అతని యొక్క బుద్ధి పనిచేయకుండా పోతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే బుద్ధి ఎల్లవేళలా ఆత్మతో తాదాత్మ్యం చెంది ఉంటుంది. దాని కారణంగా ఎప్పుడైతే బుద్ధి పనిచేయకుండా పోతుందో ఆ సమయమున మానవుడు తన స్వస్వరూప లక్షణాన్ని కోల్పోతాడు. అనగా బుద్ధి అనే లక్షణమునే తానుగా భావిస్తూ అసలైన ఆత్మ మాత్రమే తన స్వస్వరూపము అనే స్ఫురణను కోల్పోతాడు అని అర్థం. మరొక విషయం, బుద్ధి మూఢత్వం, అస్థిరత్వం, ఇంద్రియముల యొక్క చపలత్వంతో కలిగినటువంటి విపరీతమైన ఆశ మొదలగునవి దశద్వార పట్టణం అనే మానవ శరీరంలో నివసిస్తూ ప్రాణము అనే శక్తి శరీరాన్ని లేదా దేహాన్ని రక్షిస్తూ జీవాత్మతో కలిపి ఉంచుతుంది. పరమాత్మ నుంచి వచ్చిన జీవాత్మ పై విధమైనటువంటి లక్షణములతో కలిసి మలినము చెందినది అని భావించినప్పటికీ జీవాత్మ మాత్రము నిర్మలత్వంతో విశుద్ధిగా, ఆకాశం కంటే విస్తారమైనదిగా, వేటి మీద అభిమానం లేనిదిగా, అంతటా వ్యాపించినదై శుద్ధముగా ఉంటుంది. మరి ఒక విషయం, ప్రతి దానిని పరమాత్మ ద్వారానే తెలుసుకోగలం, మరి ఏ ఇతర వాటి వలన తెలుసుకోలేమని గ్రహిస్తూ అలాంటి పరమాత్మయే మనలోని ఆత్మ లేదా జీవుడు అని తెలుసుకుంటూ మానవుని యొక్క బుద్ధి ఎప్పుడైతే పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకుంటుందో ఆ సమయమున ఆ మనస్సు బుద్ధి ద్వారా నియంత్రించబడి వెంటనే మానవునికి ఉన్న మూఢత్వము, అస్థిరత్వము, చపలత్వము, ఆశ అన్నీ కూడా నశించిపోయి వైరాగ్యము అనే భావన కలిగి బుద్ధి ఆత్మ ద్వారా పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకుంటుంది. ఇటువంటి అవస్థనే సుషుప్త్యావస్థ అని అంటారు. ఈ అవస్థలో జీవుడు తాను పరమాత్మతో ఆనందాన్ని అనుభవిస్తాడు. అంతేకాక బుద్ధి ఎప్పుడైతే గురు సాంగత్యము ద్వారా జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని పొందుతుందో అప్పుడు మానవుని బుద్ధి తన జీవాత్మ ద్వారా మాటిమాటికి ధ్యానము అభ్యాసము చేస్తూ పరదేవతను చేరుకోగలదు. అనగా బుద్ధి పరమాత్మను తెలుసుకుంటుంది అని అర్థం. పై చెప్పిన బ్రహ్మ విద్య విషయసారమునకు ప్రమాణము ఏమిటంటే ఋషుల ద్వారా తెలుపబడిన శాస్త్రవాక్యములు, మన యొక్క మేలు కోరువారు చెప్పే ఆప్తవాక్యములు, వాటిపై నమ్మకము, శ్రద్ధ కలిగి ఉండడం. కాబట్టి శ్రద్ధ, పురుష ప్రయత్నము, సత్తర్కములను పట్టుకొని ఈశ్వరుని శరణాగతి వేడితే మాయ నుంచి బయటపడగలం.